ఏంటమ్మా విజయవాడ వచ్చినాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మేమందరం అయితే విజయవాడ టెంపుల్కి అయితే వచ్చినాం అనమాట. మా ఫ్యామిలీ అందరం, మేము, మా చిన్నత్తయ్య వాళ్ళు, మా ఆడబిడ్డ వాళ్ళ 3 ఫ్యామిలీ కలిసి వచ్చినాం. ఇప్పుడే కోనార్కు ట్రైన్కి ఎక్కేసి అక్కడ విజయవాడలో దిగి ఆటో ఎక్కేసి కృష్ణానది దగ్గరికి అయితే స్నానానికి అయితే వెళ్తున్నాం అనమాట. కాకపోతే నడిచి కూడా వెళ్ళొచ్చు, కాదు చాలామంది పిల్లగాళ్ళు అందరూ ఉన్నాం కాబట్టి వెహికల్ తీసుకొని వెళ్ళినాం. ఫుల్ జనం ఉన్నారు. కృష్ణానదిలో అయితే మనం అనుకున్న అయితే నీళ్ళు అయితే కొన్ని ఉన్నాయి, వాటర్ తక్కువ ఉన్నాయి చాలా. కానీ స్నానం చేసేటప్పటికి జనం అయితే బాగా ఫుల్ జనం ఉన్నారు. అయినా ఇక అంతే, కొంచెం ప్లేస్ చూసుకొని మా అందరం కలిసి మేము స్నానాలు చేసి ఇక చూడండి కృష్ణానదిలో ఒక పక్కే ఉన్నాయి నీళ్ళు, ఇటు పక్క అయితే కనిపించట్లేదు. కానీ ఆ నీళ్లు కొన్ని తేటగా లేవు కదా, అంటే పైపులు అదే లోనకి పోవడానికి అంటే అయ్యే వాటరు పంపుల వాటర్ కూడా పెట్టారు. కాకపోతే ఇక తేటకుండా లేకపోయినా దేవుడి దగ్గర మనం కృష్ణానది కాబట్టి స్నానం చేయాలనుకున్నాం కాబట్టి అయితే చేసినాం అనమాట. ఇప్పుడు వెళ్తున్నాం లోనికి. మా ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళాం ఫ్రెండ్స్. కానీ చాలా చక్కగా సరదాగా చాలా మనసుకు ప్రశాంతంగా ఉంది. జనం అంతా కూడా అమ్మవారి భక్తులు అంతా కూడా జయ దుర్గా భవాని అంటూ ఎవరికి వాళ్ళే స్నానం చేస్తూ ఎవరికి వాళ్ళే రెడీ అవుతున్నారు. అక్కడ బోటు ప్రయాణం కూడా ఉంది ఫ్రెండ్స్. మేము ఇంతకుముందు వెళ్ళాము భవానీ లోన మధ్యలో ఒక గడ్డ ఉంటుంది, ఆ గడ్డ మీదకి వెళ్ళాము. గుర్తుంది కదా నీకు? కానీ ఆ బ్రిడ్జి కట్టింది ఎవరు ఫ్రెండ్స్? జగన్ గారా చంద్రబాబు గారా ఈ బ్రిడ్జి కట్టింది? నాకు మీరు కామెంట్ చేయండి. నాకు కానీ బాగా కట్టారు ఫ్రెండ్స్. బ్రిడ్జి మాత్రం మస్తు అనిపించింది నాకు, ఎంత బాగా అనిపించింది. ఇది బొంబాయి ఇతర దేశాలలో ఉన్నట్టే ఉంది అది, కానీ చాలా బాగుంది. మరి నాకు ఎవరు కట్టారో తెలియదు. టైం ఉన్న వాళ్ళు భవానీ ల్యాండ్ చూడడానికి కూడా స్టీపర్ మీద అవతల ఒడ్డుకి వెళ్ళొచ్చు. అడిగిపోతే పార్కు అన్నీ ఉంటాయి, పిల్లగాళ్ళకి మంచిగా ఉంటుంది అన్నీ. వీళ్ళు స్నానాలు చేసి రెడీ అయ్యి ఆడవాళ్ళు స్నానాలు చేయటం పెద్ద గంటలు ఎక్కడికైనా పోతే. నాకైతే ఇక నేను వీడియోలు తీసుకోవడం సరిపోయింది. అటు చూడ ఇటు చూడ. నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, దుర్గమ్మ టెంపుల్ మొత్తం కూడా దగ్గర నుంచి గర్భగుడితో సహా మీకు చూడండి. లాస్ట్లో నేను చూపిస్తాను. ఇక నేనైతే వీడియోలు తీసుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఆడవాళ్ళు స్నానం చేయాలి, బట్టలు మార్చుకోవాలంటే పూట పడుతుంది. అక్కడ బట్టలు మార్చుకోవడం సౌకర్యాలు ఉన్నాయిలే, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కొబ్బరికాయలు పొందు స్నానాలు అయితే అయినాయి, బ్రహ్మాండంగా స్నానాలు చేసినాం. కాకపోతే కొంచెం నీళ్ళు కొంచెం మంచిగా లేవు. కానీ మరి ఇక్కడికి వచ్చినాక ఆయన అనకూడదు కదా, అంటే వీడియోలు చెప్పాలి. దయచేసి విజయవాడ వారు కొంచెం నీళ్ళు కొంచెం మంచిగా ఉండేట్టు చూడండి ప్లీజ్. నెక్స్ట్ ఇక అందరం కూడా ముందు మెట్టకాడికి వెళ్ళాలి. అమ్మవారి మెట్టకాడికి వెళ్ళి పసుపు కుంకుమ బొట్లు అన్నీ పెట్టాలన్నమాట. మా కుటుంబం అంతా 15 మంది వచ్చినాం. మొత్తం కూడా బొట్లు పెట్టి పాలు పొంగిచ్చి నైవేద్యం అమ్మవారికి తీసుకొని పోయి దర్శనానికి వెళ్ళాలి. తర్వాత అన్నదానం. ఇంత పెద్ద కథ ఉంది. మరే అందరూ కూడా జై దుర్గా భవాని కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. మాకు అలా భూసీర అది ఊళ్ళో గ్రామంలో అమ్మవారి దుర్గమ్మ వారిని పెట్టినప్పుడు పాడిన పాట చీరమాట. అది ఏంటన్నా? సెల్ఫీయా? అది ఓకే. జనం మాత్రం నిమిషానికి 10 మంది గుర్తుపడుతున్నారు. అసలు నేను రోడ్డు మీద నడతనే అది అంతా కూడా మీదే, అదంతా నేను చెప్పుకోను. అసలు నారదన్నా అసలు అది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అది. రెడీయా? స్నానాలు చేయడం అయితే అయిపోయింది. ఇక మేమైతే రెడీ అయిపోయాం అనమాట. నేను కట్టుకున్న శారీ వచ్చేసి పోయిన ఇయర్ కాక అంతకుముందు ఇయర్లో అమ్మవారిది అనమాట, కనకదుర్గమ్మ పెట్టుకున్నాం అనమాట. అది ఏ అవతారం అంటే లక్ష్మీదేవి అవతారం. లక్ష్మీదేవిది కాదు, అది కల్కి అవతారం అనుకుంటా. కల్కి కాదు, మహాచండి అవతారం చీర. కనకదుర్గమ్మ చీరతోనే మా ఊర్లో పాడబాడిన చీర కట్టుకొని పోవాలని, అక్కడ పాలు పొంగియాలని శుక్రవారం కాబట్టి అమ్మవారి శారీ కట్టుకున్నాను అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి, ఆ శారీ ఎలా ఉందో నాకు. 2500 అనుకుంటా. కానీ బాగా పాడినాం ఫ్రెండ్స్, పాట కూడా బ్రహ్మాండంగా పోటీకి వచ్చి పాడినాం. స్నానాలు అయితే అయిపోయినాయి. అందరికైతే అక్కడ అమ్మవారి దగ్గర మెట్ల దగ్గర బొట్టు అయితే తెచ్చుకొని చెప్పేసి అందరికీ అయితే పెట్టుకుంటున్నాం అనమాట. లగేజ్ మొత్తం ప్యాక్ చేసినాం. ఇక ఫ్యామిలీ అంతా కలిసి పాలు పొంగడానికి మొత్తం తీసిపోయింది. ఇంటికా నుంచి అన్ని రకాల వస్తువులు అన్ని తీసిపోయింది అక్కడ కొనకుండా కదా. మరి అక్కడ ఏం కొంటాం మనం, అక్కడ కొనే కొంటే మొత్తం కూడా బయలుదేరినాం. అబ్బా
అమ్మవారి కాడికి పసుపు కుంకుమ మెట్ల పూజ చేయాలి మా అమ్మ, పాలు పొంగియాల కనకదుర్గమ్మ శారీ. ఏమో కుటుంబం వస్తారా, అందరు వస్తారా? ఇప్పుడే ఈ లోనకైతే వచ్చేసాను అనమాట. వెహికల్ ఎందుకు ఎక్కాలని చెప్పేసి అట్ల నుంచి బస్సు దారి రెండేపులు దారి ఉంటుంది అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే. అటు కొండ మీదకి వెళ్ళాలంటే బస్సు వెహికల్ కూడా ఉంటుంది. అది బస్సు కూడా దేవస్థానందే, ఫ్రీగా ఉంటుంది. కాకపోతే మేమేంటంటే మెట్ల దగ్గరికి వెళ్ళి పాలు పొంగేయాలి కాబట్టి మా దగ్గర లగేజ్ ఉంది కాబట్టి ఇటు ఇట్లా కింద నుంచి వచ్చినాం అనమాట. ఇక దగ్గరే కాబట్టి ఆటో అయితే ఎక్కలేదు, ఇక లోనకైతే వెళ్తున్నాం. కానీ పందిర్లు మొత్తం వేసారు ఫ్రెండ్స్ ఎండలకి. ఉబ్బ మాత్రం ఎంత ఘోరంగా తీస్తుందో. కానీ చల్లగా పందిర్లు వేసారు, కింద బయట సున్నం వేసారు, ఎక్కడ పడితే అక్కడ మంచి ఉంచారు. అక్కడైతే చెప్పులు అయితే తీసేసి చెప్పులు స్టాండ్ దగ్గర చెప్పులు పెట్టేసాము. చెప్పులు బ్యాగులు మాత్రం బయట పెట్టేయాలబ్బా, ఫోన్లు కూడా బయట పెట్టేయాలా, కన్ఫామ్. ఇది మాత్రం నిజం. కాకపోతే చల్లగే ఉందనిపించింది, కాకపోతే ఫుల్ ఉబ్బదీసింది, జనం ఫుల్ సుడిపడిపోయిన అనమాట. చెప్పుల కాడ క్యూలైనా, మొబైల్ కాడ క్యూలైనా, బ్యాగుల కాడ క్యూలైనా, డబ్బులు మాత్రం గట్టినే వదులుతున్నాయి బ్యాగుల కాడ. బ్యాగ్ 30 రూపాయలు. దేవస్థానం ఫ్రీకి పెట్టాల్సింది, లాకర్లైనా చెప్పులైనా అంత జనం ఉన్నప్పుడు. కాదు మరి ఎందుకో దేవస్థానం ఫ్రీ పెట్టలేదు, అది ప్రైవేట్ వాళ్ళేనంట మొత్తం లగేజ్ పెట్టుకోవడానికి. ఇక మెట్ల దగ్గర చూడండి, అందరైతే దీపాలు అయితే ముట్టిస్తున్నారు. అమ్మవారికి మొక్కు ఉన్న వాళ్ళందరూ. శుక్రవారం అయింది ఫ్రెండ్స్, ఎంత మంది ఉన్నారో. ఈ అమ్మవారు నడిచి వచ్చిన మెట్లు అనమాట. అందుకే చాలా మంది మొక్కలతో ఎక్కుతుంటారు, కొంతమంది పసుపు కుంకుమతో బొట్లు పెడతా ఉంటారు, కొంతమంది మెట్లు వచ్చేసి 200 అయ్యి. కానీ పై నుంచి కింది దాకా మొత్తం కుంకుమే. శుక్రవారం వ్రతం చేసుకునే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి దీపాలు అయితే ముట్టించారు అమ్మవారి దగ్గర, మెట్ల దగ్గర. మెట్ల మొత్తం కుంకుమే కదా, కారిపోతుంది కదా ఫుల్. అసలు పసుపు కుంకుమ మెట్లు ఎక్కుతుంటే ఎట్లా జారి పడతామని భయం వేసింది నాకు. అంత జారి ఉందో దారుణంగా. కళాకైతే చోటే దొరకలేదు. నేనైతే ఇగో ఇటు పక్కన మాట ఏళ్ళు చూపుతుంది ఇటు అని. అయితే కళాకి అక్కడ చోటు లేక పక్కకు పోయినాం. ఇది అమ్మవారు చూస్తుంటే ఇక్కడ ఒక అద్భుతమైన మనసుకి ఎలా ఉందంటే ఫ్రెండ్స్, దుర్గమ్మని చూసినట్టే, అమ్మవారు మన ఇంటికి వచ్చినట్టే, అమ్మవారితో మాట్లాడుతున్నట్టే అనిపించింది అనమాట. ఇక్కడ కళా పాలు పొంగేయాలన్నా, తర్వాత నైవేద్యం పెట్టాలన్నా, పడి పెట్టాలన్నా ఇక్కడ చోటు లేదు. అందరూ కూడా మరి ఎప్పుడు వచ్చారో, ఏ ఊరు నుంచి వచ్చారో, ఎక్కడి నుంచి వచ్చారో కానీ చీకట్లను వచ్చి దగ్గర నుంచి కూర్చొని మొత్తం పాలు పొంగితా ఉన్నారు, మొక్కుతా ఉన్నారు, కష్టాలు చెప్పుకుంటా ఉన్నారు అమ్మవారికి, ఎన్ని బాధలు చెప్పుకుంటున్నారో. ఇక కళ అయితే ఇక్కడ పక్కకు పోయి అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాం అనమాట. ఈ విగ్రహాలు చూసారా ఎప్పటియో ఈ అమ్మవారి. వామ్మో దుర్గమ్మ, చూడండి, దండం పెట్టుకోండి. ఇక మేము పక్కకు పోయినాం, చూపిస్తే చూడండి. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి, ఇది ఆంజనేయుడు, ఇది లోన ఆంజనేయుడు ఉంటాడు అన్నమాట, కాని రావట్లేదు. ఇక మేము ఇక పక్కన ఇక్కడ పొంగిస్తుంది పాలు కాల సీకల. ఇక్కడ పాలు పొంగిస్తున్నా కట్లయితే దొరికితే దొరకవు అనుకున్నా. అంటే అంతకుముందు పొంగించిన రాళ్ళు పొయ్యిరాళ్ళు చాలా ఉన్నాయి. ఇక పాలైతే పొంగిస్తున్నాయి. అయితే వెనక మనకి అది గ్యాస్ సౌకర్యం కూడా ఉందంట, ఆ టైప్ రూట్లో ఉందని చెప్పారు వాళ్ళు. ఇంకా కాకపోతే మెట్ల దగ్గరే పొంగిద్దామని చెప్పేసి ఇక్కడైతే పొంగిస్తున్నారు అనమాట. చూడండి మెట్ల మీద జనం ఎట్లా ఎక్కుతున్నారు, అందరు పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఎక్కుతున్నారు. ఎందుకంటే శుక్రవారం కాబట్టి ఈ మొక్కుబడి తీర్చుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మామూలు దర్శనానికి పోయే వాళ్ళు తక్కువ ఉన్నారు అనిపించింది నాకైతే. ఇక చూడండి పాపం అలా కచ్చిపుతూ ఊపుకుంటున్నారు, గాలి సరిపోక వాళ్ళకి ఉబ్బదీసి. ఇక పెద్ద గుట్ట కింద మేము చెట్టు పక్కన ఉన్నాం అనమాట. కట్టెలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి ఫ్రెండ్స్. లేవు అనుకోకుండా కట్టెలు మాకు ఎమ్మడి దొరికినాయి. మాకు ఎక్కడికి పోయినా కట్టెలు దొరకడం కట్టెలపై కదా. కానీ దుర్గమ్మ గుడి చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా పవర్ఫుల్. ఆయన గరికపాటి పక్కన ఏదో కడుతున్నారు, పెద్ద భవంతి కడుతున్నారు, డెవలప్మెంట్. గరికపాటి నరసింహారావు చెప్తారు కదా, రాముడు కన్నా కృష్ణుడు కన్నా అమ్మవారి ఎక్కువ అని అన్నట్టుగా. నేనైతే ఇంటికాంచే మొత్తం తీసుకెళ్ళాను అనమాట. పాలు పొంగిచ్చేది, బియ్యం, పాలు అన్నీ పాలు మొత్తం తీసుకెళ్ళినాక మా ఫ్యామిలీ అందరం కలిసి ఇంటికానికి తీసుకొచ్చిన పులిహార అయితే తింటున్నారు. నన్ను కూడా తినమన్నారు, కాకపోతే నేను ఒక పొద్దు ఉండాలని చెప్పేసి నేను తినలేదు. ఇక చూడండి ఇక్కడ కట్టెలు 2-3 మా వాళ్ళందరూ పక్కన వేసి పెట్టారు. ఆ అవతల ఆయనక కూడా 4-5 పాలు పొంగిస్తున్నారు. మధ్యలో ఆపకాల వాయిస్. ఇక కట్టెలు అయితే పెద్ద కట్టెలు అయితే దొరికినాయి. పొయ్యి అయితే బాగానే అంటుకుంది, అమ్మటే పాలు అయితే పొంగినాయి. వీళ్ళేమో ప్రస్తుతానికి ఖాళీ ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ అందరూ పులిహార అయితే తింటున్నారు. వాళ్ళకి ఆకలి ఎక్కింది. అప్పటికే టైం వచ్చేసి 10:30-11 అయితే అవుతుంది. మరి ఆకలి అవుతుంది. ఈ చేతం పులిహార వచ్చింది మా పెన్నామా. పులిహార తెస్తే పులిహార బ్రహ్మాండంగా కలుపుకొని మనిషికి ఒక ప్లేట్ తిన్నాము. వాటర్ సౌకర్యం ఆడే ఉంది. 2 బాటిల్ తీసిపోయి వాటర్ తెచ్చి ఇక పాలైతే పొంగినాయి. అయితే బియ్యం వేస్తున్నాను అందులో. నేను ఇంటికాడ నుంచి కడుక్కొని పోతే పోయేది అనిపించింది, నానే అనిపించింది. కాకపోతే ఈ ట్రైన్లో జనంలో ఎందుకు అని చెప్పేసి డబ్బాలో తీసుకొని పోయినా. పక్కనే ఉంది, అక్కడ పంపులు అన్నీ ఉన్నాయిలే కానీ కొంచెం నాన్న తొందరగా ఉడికేదేమో అనిపించింది. కాకపోతే ఈ జనంలో ఇక ఆ ట్రైన్కి ఇవన్నీ తీసుకెళ్తామని చెప్పేసి. శ్రీకళ ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తుంది. వాయిస్ ఓవర్ ఇవ్వంటే నాకు జలుబు చేసింది, ముక్కు పడిచి పట్టింది, నా వల్ల కాదు. ఇలాంటి భారత్ ఏగుతున్నా నేను.
అవన్నీ కాదులే కానీ పాలు పొంగడం అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళని అడిగితే ఏమన్నారంటే ఇక్కడ మెట్ల దగ్గర పడిపెట్టేసి బాణం తీసుకెళ్ళండి పైకి, అక్కడ మీరు ప్రశాంతంగా పెట్టలేరు ఆ జనంలో అని చెప్పారు. అందుకే నేనైతే మెట్ల దగ్గరికి అయితే అక్కడైతే ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి దగ్గర పెట్టిన తర్వాత మెట్ల దగ్గరికి తీసుకొచ్చాను అనమాట అమ్మవారి దగ్గరికి. ఇక అక్కడే నైవేద్యం పెట్టి దీపం ముట్టిచ్చేసి మేము తీసుకొచ్చిన పసుపు కుంకుమ అన్నీ అక్కడ పెట్టుకొని ప్రసాదం అయితే పెట్టినాం అనమాట. నాతో పాటు మా ఆడబిడ్డ కూడా కొబ్బరికాయలు అయితే అందరూ మా ఫ్యామిలీ అందరూ కొబ్బరికాయలు అయితే కొట్టారు. అయితే అక్కడ కొడదాం అనుకున్నాం, కాదు దర్శనం అయిపోయాక కూడా కొట్టవచ్చు అని చెప్పేసి తలా 2 తీసుకున్నాం అనమాట. ఇక్కడ చూడండి అందరు ప్రసాదాలు దీపాలు అన్నీ ముట్టిస్తున్నారు, కానీ ప్రశాంతంగా ప్రసాదం కూడా పెట్టుకోలేకపోయారు అనమాట. ఫుల్ జనం ఉన్నారు. ఆ ఒత్తిలోనే ఇక అట్లే ఏగో పసుపు కుంకుమ ప్రసాదం పడి అన్నీ పెట్టుకున్నాం అనమాట. ఇక అయిపోయాక ఇంకా అయిపోలేదు పాపం అందరు నెట్టుకుంటున్నారు. మెట్ల దగ్గరే పెట్టుకోమని చెప్పారు కాబట్టి మెట్ల దగ్గరే పెట్టుకుంటున్నాం. ఇప్పుడైతే బాణం అయితే బాగా గాలుతుంది, పైకి అయితే ఎత్తుకుని పోవాలనుకున్నా. అలా ఎమ్మడైపోద్ది కదా 200 మెట్లు. బోనకి వేరే దారి ఉంటుంది, ఇది బోనకి వేరే దారి ఉంటుందా అడుగుదాం. కానీ గుట్ట ఎండిపోద్ది. జరుగు బాబాయ్, జరుగు బాబాయ్ అన్న. నేను చూసారా ఫ్రెండ్స్, అమ్మవారి రూపం మామూలుగా లేదు. ఇక్కడ అమ్మవారి కాట వేస్తారన్నమాట. అబ్బా చాలా దర్శనం అయితే అయిపోయింది, చాలా అద్భుతంగా అయింది. మేము ఫ్రీ లైన్లోనే వెళ్ళాము, కానీ చాలా మంచిగా అయింది ఫ్రెండ్స్. మనస్ఫూర్తిగా మనసుకు ఎంతో హాయి అనిపించింది. కళ అయితే దర్శనం అయిన తర్వాత ఆ పాలు పొంగిచ్చిన ప్రసాదం ఉంటుంది కదా, దాన్ని విజయవాడ మొత్తం మంచిపెట్టింది. అసలు ఘోరంగా మంచిపెట్టింది అన్నమాట. ఇక్కడ జనాలందరూ కూడా సెల్లులతో ఫోటోలు దిగుతూ ఉన్నారు. ఇక ప్రసాదం చూడండి, నేను చూపెడతా, అమ్మవారిని కూడా చూపెడతా. ఇక్కడ అమ్మవారు ఉంటారు లైవ్ అనమాట. చూడండి, ఇగో దర్శనం చేసుకోండి. దుర్గమ్మ నిజరూపం, అది చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఇక్కడ ప్రసాదం అయితే ఎంత మందికి పెట్టిందో. ఇక ఫోటోలు దిగుతూ ఉన్నారు. అంతే కదా, ఇంటికి పోయిన తర్వాత చూపించుకోవాలి అందరికి విజయవాడ పోయినట్టుగా, అందుకే అట్లా చూపించుకుంటా ఉంటారు అన్నమాట. ప్రసాదం మంచి పెట్టిన తర్వాత ఇక పోతే ఇప్పుడు 15 మంది కదా ఫ్రెండ్స్, 15 మంది మేము పోయినాం కదా. దర్శనం అయితే ఫ్రీ దర్శనం పోయినాం కానీ ఎమ్మడో గంటలు అయిపోయింది. ఎంతసేపు పట్టిద్దో భయపడ్డా నేను, కానీ గంటలు అయిపోయింది. మా కళ అయితే గర్భగుడిలో నుంచి బయటకు వచ్చిందాక ప్రసాదం పంచిపెడుతూనే ఉంది. మాకు రొత్తి వాళ్ళకి ఎట్టు కూడా అది అయిపోయి చేయాలని పూర్తయింది అన్నమాట. కానీ అమ్మవారిని చూసినాక అమ్మవారికి చీర గాజులు పళ్ళెం అన్నీ ఇచ్చింది అన్నమాట. అన్నీ ఇచ్చినవాను, అన్నీ సమర్పించినవు. తర్వాత చీర అక్కడ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మవారికి చూపించి బయటకు వచ్చి ఒక కౌంటర్లో ఇవ్వాలి. మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు, ఆ రిసిప్ట్ తీసుకొని బయటికి వెళ్ళాలన్నమాట. అది లెక్క. ఇది బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మవారి ప్రసాదం పెడతారు. తర్వాత కింద అన్నదానం కూడా పెడతారు. కిందకి పోతే అన్నదానం ఉంటుంది, చాలా బాగా పెడతారు. ఇకపోతే మేము అక్కడ నుంచి బయటకు వచ్చినాం అన్నమాట. ఇక అన్నదానం తినకుండా, ఎందుకంటే చాలా టైం అప్పటికి టైం అయింది. ఇది కిందకు వచ్చే దారి. ఈ దారిలో వస్తుంటే అమ్మవారి రూపాలు చూపిస్తే చూడండి, అది ఎంత బాగా అనిపించాయో. అన్నపూర్ణాదేవి, సరస్వతీదేవి అంటే మెట్లు దిగుతుంటే దిగేదన్నమాట. కరెక్ట్గా మనం బ్యాగులు ఎక్కడ పెట్టినామో అక్కడికే వెళ్తాం ఈ దారి. చూడండి, ఇంకో అమ్మవారు చూపిస్తాను. లలితా త్రిపురాదేవి, వీళ్ళంతా అమ్మవార్లు. మరి 18 శక్తిపీఠాలలో మరి విజయవాడ కూడా ఒకటి ఉందా లేదా నాకు ఆ డౌటు లేదట్టుంది. దుర్గాదేవి, మహిషామర్దిని, రాజేశ్వరీదేవి, ఇది ఉంటుంది కదా. అసలు అమ్మవార్లు జయ జయ హే మహిషాసురమర్దిని, ఆ పాట ఏంటంటే వాళ్ళు ఒంటికి నిక్క పోసుకుంటుంది ఫ్రెండ్స్. అది ఎంత బాగుంటుంది పాట. ఇక్కడ నుంచి దారి అన్నమాట. ఇవన్నీ విగ్రహాలు చూపిస్తూ ఉంటారు. తర్వాత ప్రసాదం పైన తిరుపతి పోతే మన దర్శనం అయిన తర్వాత లడ్డు ఇస్తారు కదా, అట్టనే ఇక్కడ కూడా ప్రసాదం పెడతారు. కింద పోయిన తర్వాత ప్రసాదంకి బొచ్చిన క్యూ లైన్, పులిహార లడ్డూలకి. ఓ నాయన ఎంత క్యూ లైన్ ఉందో, ఎండ మాత్రం అదిరిపోతుంది. ఆ క్యూ లైన్లో ఇక్కడ ఒక సేఫ్టీ ఉంది ఫ్రెండ్స్, ఆన్లైన్లో మనం కూడా బుక్ చేసుకోవచ్చు. విజయవాడ దర్శనం అయిపోయింది. చెప్పు, ఫుల్ జనం ఉన్నారు.
శుక్రవారం అని వచ్చినాం, ఇవాళ సెలవు కాబట్టి ఎట్టుందంటే మన దసరా ఉత్సవాల్లో ఒక రోజు ఉన్నట్టుంది ఇవాళ. అమ్మవారి జనం అయినా ఫుల్ రష్. కానీ అమ్మవారు అయితే చక్కగా కనపడ్డది. నేను అనుకున్నవన్నీ అయిపోయినాయి అనమాట. ఆల్బమ్ గీయటం, దర్శనం చేసుకోవడం, అమ్మవారికి అన్నప్పుడు చెప్పడం. కానీ కొంచెం రిస్క్, జనం బాగున్నారు కాబట్టి. అది చాలా కష్టపడ్డాం. ఎండ కొడుతుందో ఏంద్రో ఆయన త్వర వచ్చినా కూడా. ఓకే, ఇక ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.